ఎక్కడ ఉన్నామో తెలుసా ఫ్రెండ్స్? ఇదే సత్యసాయిబాబా వారి మందిరం మొదటి గేటు, గణేష్ గేట్ అంటారు దీన్ని. చుట్టూ 360 డిగ్రీస్ ఒకసారి లుక్ వేసుకోండి. మామూలుగా ఇది పొద్దున్నే 4 గంటల నుంచి సాయంత్రం రాత్రి 9 గంటల వరకు ఓపెన్లో ఉంటుంది. కానీ ఇప్పుడు సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి కాబట్టి నైట్ అంతా ఓపెన్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వినాయకుని టెంపుల్. అది నిలబడుతుంది ఫ్యామిలీ. తనకై స్టడీ పెట్టమ్మా. ఇక్కడ గణేష్ టెంపులే ఫేమస్. అందుకే ప్రతిరోజు ఉదయం 4 గంటలకు ఇక్కడ గణేష్ విగ్రహం అంతా పూజలు మొదలవుతాయి. మీరు కూడా ఒక లుక్ వేసుకోండి. లైటింగ్లతో టెంపుల్ మరింత దేదీప్యమానంగా వెలుగుతోంది. నైట్ 9 గంటలు కావడంతో జనాల రద్దీ కొంచెం తగ్గింది ఫ్రెండ్స్. లేకపోతే ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఇది బాబావారి సమాధి ఉన్న కులవంత హాల్. ఇది కులవంత హాల్కు ముందు భాగం అన్నమాట. ఇక్కడ ఫోటోలు వీడియోలు తీయరాదు, కానీ మీకు చూపించాలనే ఆత్రంతో తీస్తున్నాను. కానీ సేవాదాలు చూస్తే ఫోటోలు వీడియోలు డిలీట్ చేయమని గొడవ చేస్తారు. కానీ తప్పదు కదా ఫ్రెండ్స్, మీకు చూపించాలి. రిస్క్ అయినా చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నదే సత్యసాయి బాబా వారు జీవించి ఉన్నప్పుడు ఉన్న భవంతి. ఈ భవంతి దగ్గరికి వెళ్ళి వీడియోలు తీసేయడానికి లేదనమాట. ఇక్కడ సేవాదారులు నిత్యం ఉంటారు. ఆయన బతుకున్నన్నాళ్ళు ఈ భవంతిలోనే ఉండేవారు. కలర్ల రంగురంగుల డిజైన్లతో మాటల్లో చెప్పలేనంత దేదీప్యమానంగా ఉంది. అది మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇదే ఫ్రెండ్స్ కులవంత హాల్. బాబావారి సమాధి చూపిస్తాను చూడండి. ఆ వైట్ కలర్ క్లాత్తో చుట్టూ కప్పబడి ఉన్నదే బాబావారి సమాధి. మొత్తం సేవాదాలంతా లోపల ఉన్నారు, చూడొచ్చు మీరు. మనం ఫోటోలు వీడియోలు తీసేకి ఇక్కడ అలౌ లేదనమాట. మందిరం గోపురం గేట్ ఫ్రెండ్స్. ఇది మనం లోపల నుంచి వచ్చామన్నమాట, బయట నుంచి కాదు. మందిరానికి సంబంధించిన వరకు ఇది 2వ గేటు. అలాగే కులవంత హాల్కి మాత్రం ఇదే మెయిన్ గేటు. ఇదే మెయిన్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి, బాబావారి సమాధిని చూడడానికి. అన్న చుట్టూ గేట్లు ఉన్నాయి, కాకపోతే ఇది మెయిన్ అన్నమాట. ఇక్కడ శ్రీరాముల విగ్రహాలు, హనుమంతుని విగ్రహం కూడా ఉంది, చూడొచ్చు మీరు. పూలతో అలంకరించారు. కానీ నిలబడి చూడడానికి, వీడియోలు తీయడానికి లేదు. చాలా స్ట్రిక్ట్ ఉంటుంది ఇక్కడ. ఇంకా ప్రతిదీ మాటల్లో చెప్పాలంటే కాని పని. లైటింగ్ ఎంజాయ్ చేయండి. ముఖ్యమైన విషయాలు ఉంటే మాట్లాడుకుందాం.
అంటే బండ్లు పార్క్ చేయకూడదు మంచిది కూడా చాలా తెలివైందని నాగేశ్వరి. లైటింగ్ పైన అన్ని ఏం 1986. ముప్పై 38. ముందుకు పోతే వీడియోలో తీయకపోవచ్చు, అందుకే కొంచెం జూమ్ చేద్దాం. ఇప్పుడు మనం ముందు చూస్తున్నది బేకరీ. ఇక్కడ బన్నులు, కేకులు, డోనట్లు, ఇలా ఆనంద్ బన్ అని కొన్ని కుక్కీలు అమ్ముతారు. అన్నీ తక్కువ ధరకే ఇస్తారు. ఒక సగటు ఫ్యామిలీకి, చిన్నపిల్లలు ఉన్న ఇంటికి ఒక వారానికి సరిపడా కేకులు కానీ బ్రెడ్లు కానీ తీసుకెళ్ళాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. 500 రూపాయలు డబ్బులు ఉంటే సరిపోతాయి అన్నమాట. ఇంకా ముందర మీడియా ఆఫీసు, మందిరం వాళ్ళకి సంబంధించిన అసెంబ్లీ ఉన్నాయి, చూద్దాం. ఇక్కడ మీరు చూస్తున్న సందు భక్త నివాస్ కాలనీ. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన సేవాదాల కోసం షెడ్లు అన్నమాట అవి. ఆ షెడ్లలో సేవాదాలకంతా వసతి ఏర్పాటు చేస్తారు. మన ముందు కనిపిస్తున్నది శ్రీ సత్య సాయిబాబా వారి మీడియా ఆఫీసు. అటువైపు మనకు కనిపిస్తున్నది అసెంబ్లీ. శ్రీ సత్య సాయిబాబా సెంట్రల్ సభ్యులంతా అక్కడే సమావేశం అవుతారు. మీటింగ్లు ఏంటన్నా ఉంటే అక్కడే కండక్ట్ చేస్తారనమాట. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నాకు తెలిసి మందిరం అంతా మీకు చూపించానని అనుకుంటున్నాను. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.
ఖచ్చితంగా మీ విలువైన అభిప్రాయాలు తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.